ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. స్వాతంత్ర ఉద్యమంలో తొలి నాళ్లలో మరి వడ్డే ఓబన్న గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేక ఒక క్యారెక్టర్. మరి ఇప్పటికీ చరిత్రలో మరుగుపడిన వారిలో వారొకరు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు ఎంతమంది, వారి యొక్క పేర్లు, వివరాలు ఇంతవరకు కూడా పూర్తిగా తెలియని పరిస్థితుల్లో మరి ఈ కమ్యూనిటీకి సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించిన వడ్డే బాబాయ్ గురించి అంతగా చరిత్ర రాయకపోవడం, చరిత్రలో కనిపించకపోవడం, ఇదంతా పెద్ద అన్యాయం అంటూ, చారిత్రాత్మకంగా జరుగుతున్న అన్యాయం అంటూ కూడా వక్తలు మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వడ్డే ఓబన్న గారి 217వ జయంతి కార్యక్రమం. మరి ప్రభుత్వం భుజాన వేసుకొని ఒక మెమో జారీ చేసి దానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోండి అని చెప్పడం కూడా మరి ఆ కమ్యూనిటీకి సంబంధించిన గుర్తింపుగా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ బోర్సు శ్రీనివాసరాజు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాసరాజు గారు నమస్తే అండి. రైట్ అండి, ముందుగా శుభాకాంక్షలు అండి వడ్డే ఓబన్నకు సంబంధించి. అసలు వడ్డే ఓబన్న గురించి ప్రేక్షకులు కూడా పరిచయం చేసే ఒక ప్రయత్నం చేయండి. తప్పకుండా అండి. ముఖ్యంగా మీ స్టూడియోని అభినందించాల్సిందండి. ఎందుకంటే గతంలో కూడా నిమ్న కులాలను తీసుకొచ్చి ఒక వేదిక పైన కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విన్నారు. నాకు ఇది రావడం రెండోసారి అండి, చాలా సంతోషంగా ఉంది. మొదటి విషయం, అప్పుడెప్పుడో వచ్చాను. ఈ చాలా కాలం తర్వాత వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఇలాంటి సబ్జెక్టే తీసుకొని మీరు ముందుకు రావడం అనేది అప్రిషియేట్ చేస్తూ, ముందుగా ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ వడ్డే ఓబన్న అనే పదం ఇప్పటిదాకా కొంతమంది నోట్లో నానిందండి. కానీ ఇవాళతో ఈ రోజు నుంచి అందరి నోట్లో నానే విధంగా ఒక ప్రక్రియ రూపొందించారండి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. దాని ముందు మనం అందరం కూడా ఒక అప్రిషియేషన్ లాగా ముందుకు తీసుకెళ్ళి అభినందించాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక ద్వారా మన ప్రభుత్వాన్ని, తర్వాత ఎవరైతే దీన్ని సంకల్పించుకొని ముందుకు తీసుకొచ్చారో ముఖ్యంగా ప్రభుత్వ నేతలు నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే గమనిస్తున్నారండి. మనకు తెలియదు కానీ మనల్ని గమనిస్తున్నారన్న విషయము. ఇప్పటిదాకా మీరు తీసుకుంటే నిమ్న కులాల్లో మనకి చాలామంది మరుగున పడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఇంకెవరైనా సరే, అందరికి నోట్లో నానలేదు కాబట్టి వాళ్ళు గుర్తించలేకపోయారండి. కానీ ఇవాళ మీడియా పుణ్యమా అని, లేకపోతే జనాల్లో చైతన్యం రావడం కానివ్వండి, ఈ సోషల్ మీడియా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, అందరికీ అరే మన కులంలో కూడా ఒక గొప్ప నాయకుడు ఉన్నారు, మన రజక సోదరులు ఉన్నారు, చాకలి ఐలమ్మ గారి గురించి తెలుసుకోవడానికి అప్పుడు ఆస్కారం తక్కువ ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కడికి పోయినా సరే వాళ్ళ కమ్యూనిటీలో కావచ్చు, బయట కావచ్చు, విగ్రహాలు కావచ్చు, అన్నీ వచ్చేసిన తర్వాత వాళ్ళకు ధైర్యం వస్తుంది. ఆమె ఆ రోజు కర్ర పట్టుకొని పోరాడితే మనం ఇవాళ పెన్ను పట్టుకొని పోరాడలేమా, ఫోన్ పట్టుకొని పోరాడలేమా అనే ధ్యాసలకు మన వాళ్ళతో వస్తున్నారు. సో ఇది సూపర్ పరిణామం అండి. ఎందుకంటే ఈ స్వాతంత్ర సమరయోధులు అనేవాళ్ళు కులానికి దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళ కులాన్ని ముందు పెట్టి మాట్లాడే పరిస్థితికి కల్పించారు. అది తప్పు, మీది కాదు, మాది కాదు, వ్యవస్థ తప్పు అనుకుని పక్కన పెడదాం కాసేపు. అయినప్పటికీ కూడా ఈ స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా అందరూ ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవాళ భగత్ సింగ్ గారి కులం మనం అడగం, సుభాష్ చంద్రబోస్ గారి కులం మనం అడగం. అలాగే ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చేపాటికి ఈ కులస్తుడు ఆ కులస్తుడు పక్కన పెట్టేసి కాసేపు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి వాళ్ళకి స్థానం దక్కాల్సింది. పుస్తకాల్లో, క్యాలెండర్లలో ఎక్కడ పడితే అక్కడ స్థానం దక్కాలండి. ఇప్పుడు 11వ తారీఖు మనం పండగ చేసుకుంటున్నాం. మేము పండగ చేసుకుని వచ్చాం ఇప్పుడే. మీరు సమయవారంలో మీరు రాలేకపోయారు, మీకు పిలిచినా కూడా. కానీ మేమంతా పండగ చేసుకుని వచ్చాం. అట్లా ఇలాంటి పండుగలు ప్రతి కులంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చరిత్రలో పేజీలు కల్పిస్తూ ప్రభుత్వాలే లాంఛనప్రాయంగా ఏదైనా చేస్తూ ఇవాళ 6 లక్షలు ఇచ్చారండి. చాలా గొప్ప విషయం చెప్తున్నాను. ఎందుకంటే 6 లక్షలు 31 జిల్లాలకు సరిపోవు. అయినా సరే ఇది ఒక ప్రయత్నం జరిగింది. పోను పెరగాలి. మనకు ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టాలి. కేవలం మీ ఓబన్న గారికే కాదు, చాలా మందికి పెట్టాలి. నేను జనరల్గా చెప్పాను. ఇక స్పెసిఫిక్గా మీరు అడిగేదాన్ని బట్టి నేను ఓబన్న గారి గురించి చెప్పడం. అయితే శ్రీనివాసరాజు గారు అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ నుంచి కానీ ఎవరైనా ఒక నాయకులు అంటూ ప్రథమంగా ఒక కమ్యూనిటీ నుంచి రావాల్సిందే. కానీ కమ్యూనిటీకి కట్టివేయడం అన్నది తప్పు అన్నది నేను ఏకీభవిస్తున్నాను. కానీ అందరూ కమ్యూనిటీ అనగానే మా కమ్యూనిటీకి సంబంధించి ఆ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టండి, లేకపోతే ఇంకో దగ్గర పెట్టండి అంటున్నారు కదా. పెట్టినంత మాత్రాన ఎట్లాంటి ఫలితాలు పొందే అవకాశం? కరెక్టేనండి. ఇప్పుడు ఎందుకంటే మనం సింబాలిజంతో అలవాటు పడ్డామండి. ఇప్పుడు సపోజ్ మనం జెండా ఎగరేకపోతే మనకు ఆ రోజు ఫీలింగ్ రాదు. అలాగే ఇప్పుడు అంతెందుకండి మన పెద్దలు మనకు దూరం అయిపోయి ఉన్నారు.
ఇప్పుడు సంక్రాంతికో దసరాకో మనం వాళ్ళని చూసుకుంటాం, ఒక ఫోటోలో చూసుకుంటాం, లేకపోతే ఒక రాయిలో చూసుకుంటాం, పెద్దల పండుగ కూడా చేసుకుంటాం, చాలా ఘనంగా చేసుకుంటాం. వాళ్ళ ఆశీస్సులు మనకి ఇక్కడ లేకపోయినా ఉంటాయని నమ్మే మనుషులం కాబట్టి మనకు ఆ సింబాలిజం ఉంది. కాబట్టి ఒక విగ్రహం లాంటిది అందరూ చూసే ప్రదేశంలో పెడితే అరే మనకు కూడా ఒక గౌరవం ఉంటుందనే ధ్యాస ఉంది. కాబట్టి అలాగే మీరు చెప్పింది కూడా ఉంది, కేవలం విగ్రహం పెట్టేంత మాత్రాన సరిపోదు, వాళ్ళ భావాలు చూసి మనమేమి మురిసిపోవాల్సిన అవసరం లేదు. మీసాలు ఉన్నాయి, ఏమున్నాయి, వాళ్ళు చేసిన మంచి పనులను మనం చూసుకొని వాళ్ళు చేసినట్టు మనం చేసుకుని ఆయన పోరాడారండి ఆ రోజుల్లోనే. అసలు క్రీస్తు పూర్వం అని చెప్తారు కదా కథల్లో, అట్లాగా బ్రిటిష్ పూర్వం చెప్పాలి స్వతంత్ర గాథలో. రైట్. ఇంకొక విషయం కూడా అండి, ఇప్పుడు వడ్డే బాబన్న గారు ఇలా ఉంటారు అన్నది మాత్రమే ఊహా చిత్రం మాత్రమే ఇటీవల కాలంలో మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇలాంటి ఉద్యమకారులు, ఇటువంటి స్వాతంత్ర ఉద్యమకారులు బోల్డంత మంది ఉన్నారు కదా, రూపురేఖలు ఎలా ఉంటాయి అన్నది ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని మరి ఇలా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆ యొక్క ఇమేజెస్ పంపిస్తే ఆయా కులాలకి అన్ని కులాలు కలిస్తే ఆయా పార్టీలకు లేకపోతే ఆ సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది కదా, అటువంటి బృహత్కరమైన చర్యలు ఏమైనా ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుందంటారా? అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఇక్కడ ప్రస్తావన తేవచ్చో తేయకూడదో నాకు తెలియదండి. కానీ అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మరీ దూరం మనిషి కాదు, ఈ మధ్య కాలంలోనే పోయారు. ఆయన చదువుకున్నారు చక్కగా, నర్సాపూర్లో అనుకుంటానండి, గోదావరి ఒడ్డున చదువుకున్నారు. ఆయన చక్కగా చొక్కా వేసుకున్నారు, అన్ని చేశారు. అన్ని రకాల దిట్ట అతను చెప్పాలంటే. అతను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోయేసి అక్కడ వాళ్ళతో కలిసిపోయేసి పోరాటం చేశారు. అదొక్కటే మనుషులకు తెలుసు. ఆయన గతము గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, నేను కులమని చెప్పను, అక్కడ అభ్యుదయ వాళ్ళతో ఏమంటారు, అతనికి అసలు చొక్కా లేకుండా మీరు అలాంటి గెటప్ ఎలా వేసేసారు అనేది ఒక చర్చ జరిగింది. సినిమా పైన కూడా చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఫేమస్ కళాకారుడు చేసే అతను ఉదయ్ అంటారు, అతని పేరండి, ఈ గోదావరి జిల్లాలో ఉంటారు. అతను అన్నారు అనమాట, ఇది ఉందండి అసలు అలా అతన్ని అలా చిత్రీకరించేశారు, సినిమా అలా తీసేశారు, అన్ని చేసేసారు, చివరికి చొక్కా లేకుండా చూస్తున్నాం, చక్కగా చొక్కాలు వేసుకున్నాడు, అన్ని తిరిగాడు. మహాత్మా గాంధీ గారికి మనం వేయలేదు కదా. ఆఫ్ కోర్స్ ఆయన అంటే సరే, మహాత్మా గాంధీ గారితో మనం పోల్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇతను ఉద్యమకారుడు, అసలు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మహాత్మా గాంధీ వేరే సబ్జెక్ట్ లేండి, అతని జాతిపిత. ఇక్కడ స్వాతంత్ర సమరం అనేపాటికి అలా చేసేసరికి కొంతమందిలో వచ్చింది. అంతెందుకంటే ఇప్పుడు మేము ఓబన్న గారి విషయంలో కూడా ఒక చిన్న, అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టే విషయం కాదు. ఇప్పుడు మా నాన్నగారు నాకు హీరో అండి, మా నాన్నగారు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాను నేను. అప్పుడు అరే కాలం అలాంటిదే అయినప్పటికీ కూడా మనమేమి ఒక పొదల్లో ఎక్కడో జరిగిన పోరాటం కాదు ఇది. రేనాటి గడ్డలో కుందు నది పక్కన పాలగాళ్లతో పాటు కూర్చొని గుర్రాలపైన ఎక్కి పోరాటం చేసిన వ్యక్తి ఓబన్న గారు. అలాంటి మనిషికి కేవలం చొక్కా లేకుండా మనం ఇలా చేసామన్నది కొంతమందిలో డిస్కషన్ వస్తుంది. మీరు చెప్పినట్టు ఒకవేళ అంటే ఇప్పుడు ఓబన్న గారిది అంటే అయిపోయింది, ఆల్రెడీ సీతారామరాజు గారిది అయిపోయింది, ఆకృతులు వచ్చేసినాయి, విగ్రహాలు వస్తున్నాయి, పక్కన పెడదాం. ఇంకా చాలా మంది చిన్న కులాల్లో ఉన్న వాళ్ళు, చాలా మంది అసలు బయటికి పేరు రాకుండానే చరిత్రలో లేకుండా రాసింది మన వాళ్ళు కాదు, రాయించుకుంది మనం కాదు, కాబట్టి మనం ఉండే ఛాన్స్ లేదు. తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే వేటగాడు మనవాడైతే తెలివైన వాడైతే మాస్టర్ కి ఛానల్ మెయిన్ స్ట్రోకే అది కాబట్టి నేను చెప్తున్నాను. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏఐలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఊరికే చెప్తున్నాను, అవకాశం వచ్చింది కాబట్టి, ఆర్టిఫిషియల్ వచ్చింది కాబట్టి. ఇవాళ రాముడిని సీతనే వేస్తుంటే ఒక కామెంట్లు వేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఉంటే కనుక, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుమరుగైపోయిన వాళ్ళు, ఆ టైంలో లేని వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ కుల పెద్దల్ని, తర్వాత ఆ కమ్యూనిటీ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఆకృతులను కూడా తయారు చేసి చక్కగా చేస్తే మీరు చెప్పినట్టు దట్ వుడ్ బి ఎ గ్రేట్ పాయింట్ అండి. ఓకేనండి. ఇప్పుడు అదేవిధంగా చరిత్రకారులు, అదేవిధంగా మా కమ్యూనిటీ వాళ్ళు అంటూ చెప్పుకుంటున్న వీళ్ళు, మరి వారు ఇచ్చిన స్ఫూర్తిని భుజాన వేసుకునే దమ్ము ధైర్యం కలిగిన వారు ఉన్నారా? వారసులు ఎంతమంది అంటారు మీ ఓబన్నకి? నన్ను అడిగితేనండి, అసలు కులం పక్కన పెట్టి చూస్తే అందరం వారసులమే. ఒకవేళ వారసులు అని ఎవరైనా అనుకుంటే, అంటే ఒక ఇంటి నుంచే కదా వారసులు కూడా బయటకు రావాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ది కాంట్రవర్షియల్ టాపిక్స్ అండి, మనం తీయకపోవడం మంచిది. ఎందుకంటే వారసులు అంటే ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని వారసులే. ఇవాళ ఫిజికల్ గా వారసులు ఉండొచ్చు, ఇప్పుడు గాంధీ గారికి వారసులు ఉన్నారు, కానీ దేశమంతా ఆయన వారసులను ఫీల్ అనే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ఈ వారసత్వం అనేది ఇక్కడ ఎంత పని చేస్తుందో నాకు తెలియదు, కానీ వారసత్వం కంటే కూడా వాళ్ళు చేసిన గొప్ప పనులను గుర్తు పెట్టుకొని అలాగే ఉద్యమాల్లో, అంటే వాళ్ళు ఆ ఉద్యమం బ్రిటిష్ పైన వాళ్ళు పోరాటం చేశారండి. అప్పటి రోజులు వేరు. అప్పుడు కామన్ ఎనిమి, ఒకటే ఎనిమి. ఇప్పుడు ఎనిమీస్ బయట కనిపించరు ఎక్కడ కూడా. ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు వడ్డర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు అన్ని రాష్ట్రాల్లో 70% ఎస్సీ ఎస్టీల్లో ఉంటే కూడా మన రాష్ట్రంలో దౌర్భాగ్యం వల్ల మనం కోల్పోయడం వల్ల ఇప్పుడు అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని, నన్ను అడిగితే నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను.
ఆ రోజు అతనికి ఏమి లేకపోయినా సరే, పెద్ద కులం వ్యక్తి కూడా కాదు, కానీ సైన్యాధ్యక్షుడయ్యి ఓబన్న గారే నరసింహారెడ్డిని నడిపించారని చెప్పడం అనేది అక్షర సత్యం. అక్కడ మీరు ఏనాట్లో ఎక్కడైనా రాజ్యంలో ఎవరైనా చెప్తారు, ఇక్కడ కొత్తగా అనిపించవచ్చు, కానీ అక్కడ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు చిన్న కులాల్లో పడుతున్న సమస్యలు ఏంటి, ఇప్పుడు రాజకీయంగా వారసత్వం లేదు మనకి, మనం వెళ్ళి పోరాడాలి, తెచ్చుకోవాలి, డబ్బులు లేవు మన వాళ్ళ దగ్గర, వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా పోరాడి ముందుకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నా గురించి చెప్పుకోవచ్చు లేదు తెలియదు, కానీ నాకు ఒక కళ ఉండేదండి. ఆ కళ ఏంటంటే, నేను చెప్పుకోవచ్చా మీ దగ్గర? ఆ చిన్న కళ ఓబన్న గురించి చెప్తాను. ఒక 4 ఏళ్ల క్రితం మేము కులంలోకి వచ్చినప్పుడు నేను, నా భార్య జరిపెట్టి చంద్రకళ గారు, ఆమె స్ఫూర్తి ఎక్కువ నాకు, నా దానికంటే కూడా ఆమె వచ్చింది పాపం. చూసి అసలు ఏమిటండి మన కులం పేరు చెప్పుకోవాలంటేనే భయపడుతున్నాం, ఎందుకంటే మనకి దొంగలను ముద్ర వేశారు, ఎన్టీ తెగల్లో కలిపేశారు, బ్రిటిష్ వాడు మన ధైర్యాన్ని తట్టుకోలేక దొడ్డిదారిలో వచ్చి మనల్ని దొంగలుగా ముద్రించి మనకు జీవనం లేకుండా చేశాడు. అరే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక హీరో కనిపిస్తున్నాడు. ఎవరు? సిపాయి తిరుగుబాటు కంటే ముందు, 1857 ముందు, బిఫోర్ 57. అండ్ దిస్ వాజ్ ఎ పాలెగార్ రెవల్యూషన్ ఇన్ సౌత్ ఇండియా. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీనే గడగడాలించిన వాళ్ళు వీళ్ళు. ఫౌండేషన్, బ్రిటిష్ గవర్నమెంట్ ఫౌండేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే, ఆ కంపెనీ ఫౌండేషన్ లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు విలువలో తెచ్చుంటే కనుక, ఇలాంటి వాళ్ళు సపోర్ట్ వచ్చింటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇండియాలో, నిజంగా చెప్పాలంటే. అలాంటి అంత మేజర్ శక్తి మన దగ్గర ఉంది. అలాంటి మనిషిని మన కులంలో చెప్పుకోవాలంటే ఆమె చాలా వాపోయారు. మీ వీడియోకి వచ్చినప్పుడు కూడా లేదు ఇంత, లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఎంత వాపోయారంటే నేను కూడా ఆమెతో పాటు ఏకీపించాను. ఎందుకంటే అవును కరెక్టే, ఇప్పుడు మనకి మిగతా వాళ్ళకి ఉన్నారు, పాలవాయి పాపన్న గౌడ్ ఉన్నారు, తర్వాత వాళ్ళకి ఐలమ్మ గారు ఉన్నారు, కనీసం కొన్ని కులాల్లో కొంతమందికైనా మనకు అసలు ఏం లేదు. అలాంటిది ఇంత పెద్ద హీరోని పెట్టుకుని బయటికి చెప్పలేకపోతున్నామన్న తరుణంలో ఏమైందంటే, చిరంజీవి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే అతను తీసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా వల్ల, ఆ సినిమాలో కొంచెం పాత్రకు అన్యాయం జరిగింది, అది పక్కన పెట్టి అవి జరిగాయి. అవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు, ఆ టైంలో పోరాటం కాబట్టి జరిగినాయి. రిజల్ట్స్ వచ్చిందా లేకపోయినా, రిజల్ట్ ఇవాళ వచ్చింది. ఆ రోజు చేసిన బీజాలు మేమైతే ఏదైతే అనుకున్నామో. రైట్ అండి శ్రీనివాసరాజు గారు. ఇప్పుడు అదేవిధంగా మరి జయంతి రోజున కనిపించిన వాళ్ళు వర్ధంతి రోజునే కనిపిస్తారు, అంటే అప్పుడు పూలమాలలు వేస్తారు, ఇప్పుడు పూలమాలలు వేస్తారు, మధ్యలో మర్చిపోతారు అంటూ అందరు ఉద్యమకారులకి, అందరూ స్వతంత్ర ఉద్యమకారులను కొలిచే వారికి ఒక విమర్శ ఎదురవుతుంది. అంటే కేవలం జయంతులు మాత్రమే చేస్తారా, వర్ధంతులు మాత్రమే చేస్తారా, మధ్యలో పట్టించుకోరా, గుర్తుంచుకోరా, వారి యొక్క భావజాలాన్ని భుజాన వేసుకోరా అన్నది నా ప్రశ్న. ప్రశ్న అయితే మీ సహేతుకమైన ప్రశ్నే అండి. అంబేద్కర్ గారికి పూలమాల వేయటము, ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలను తుంగలో తొక్కటం, ఇవన్నీ మీరు రోజు చూస్తున్న విషయాలే. సో ఈ విమర్శ ఉంది, కానీ దీన్ని కూడా మనము ఎలా చూడాలంటేనండి, ఇప్పుడు సరే 100 మందిలో ఇలాంటి వాళ్ళు 10 మంది ఉండడం సహజం, ఆ 90 మంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా అది చెప్తున్నామండి పిల్లలకు కూడాను, మీరు చేయాల్సింది అది కాదండి. వాళ్ళ సాయంకాలం నేను పూలే గారి విగ్రహానికి దండ వేసి మాతకి టెంకాయ కొట్టి పూలు చల్లేసి ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కొడితే ఉపయోగం ఏముందండి? అలాంటి పరిస్థితి రాకుండా యువతను మేము సిద్ధం చేస్తున్నామండి. గుర్తు పెట్టుకోవడమే కాదండి, ఆ రోజు ఈ రోజు రాకపోయినా పర్వాలేదు, ఆయన భావాలు గుర్తులో పెట్టి మనసులో పెట్టుకోండి. అతను ఎంత కష్టపడ్డాడు, దేశం కోసం ఎంత పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ కమ్యూనిటీకి సంబంధించిన మీ నాయకుడిని గుర్తించారు కాబట్టి, మనందరి తరఫున ఫైట్ చేసిన వ్యక్తిని గుర్తించారు కాబట్టి, గుర్తించడం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, తర్వాత గుర్తింపు రాదు. కేవలం ఒకవేళ మరి విగ్రహాలకి లేకపోతే అక్కడికే పరిమితం అవుతారా? లేదు అంటే చరిత్ర పుటల్లో ఒక పేజీ కావాలి, పాఠ్యాంశంలో ఒక పేజీగా కావాలి, నేటి తరం చదివితేనే రేపటి తరానికి గుర్తుంటుంది. దీని మీద ఏమన్నా మీరు ఫైట్ చేసే అవకాశం? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా మీరు చెప్పినవన్నీ కూడాను ఓబన్న గారి ఉనికి తెలిసిన రోజు నుంచి ఇవే అడుగుతున్నామండి. అంటే ప్రతి చోట విగ్రహాలే కాదు, ఇంకో విషయం చెప్తానండి మీకు, ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా చెప్తాను. 2022 అక్టోబర్ ప్రాంతం అనుకుంటానండి, షబీర్ అలీ గారు ఉన్నారు కదండి, మన మాజీ అంటే ఇప్పుడు మంత్రిగా లేరు తను, బట్ ఎక్స్ కాంగ్రెస్ లీడర్. తను ఏకంగా అంటే ఈ డిమాండ్ పెట్టడం వల్ల ఒక విగ్రహం కామారెడ్డిలో అతను ప్రారంభించేటప్పుడు మా ప్రభుత్వం రాగానే పాఠ్యాంశంగా ఓబన్న గారి విషయం చేరుస్తామని చెప్పాడు. సో మేము వారిని కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది, అతను చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. ఇప్పుడు అదేవిధంగా పాఠ్యాంశంలో రావాలి అంటూ కూడా మీరు నిరసనలు చేయబోతున్నారా, లేకపోతే వినతి పత్రాలు ఇవ్వబోతున్నారా, ఉద్యమాలే చేయబోతున్నారా? ఏం చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు? అవునండి, ఇప్పుడు పాఠ్యాంశం విషయం వచ్చేపాటికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఇన్ని రోజులు మన పాఠ్యాంశాలు ఏం చదువుతున్నామండి, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నార్త్కి వెళ్ళినా కొన్ని పేర్లే మనం చదువుతూ వచ్చాం. తెలుగు వాచకం ఉంటే దాంట్లో కొన్నే చదువుతూ వచ్చాం. ఇప్పుడు కొత్త మార్పు మొదలైంది. కాబట్టి ఉద్యమాల పరిస్థితికి వెళ్ళకముందే ప్రభుత్వాలు వీటిని గుర్తించి పాఠ్యాంశాల్లో ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్ లెవెల్లోనే ఇలాంటివన్నీ కూడా ఇన్కల్కేట్ చేయాలని చెప్పేసి మేము అవసరమైతే ఉద్యమం కూడా చేస్తాం దుర్గా గారు, ఇదైతే గ్యారెంటీ.
రైట్. మరి రానున్న కాలంలో మరి ఇప్పుడు ఓబన్న గారికి సంబంధించి ఇంకేమైనా గుర్తింపులు రావాలి, అదేవిధంగా మరి వారు చేసిన సేవలను మరి 10 మంది కూడా తెలియాలి అనే ప్రయత్నం మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎంత చేస్తున్నారు నాయకుడిగా? అవునండి, ముఖ్యంగా మొట్టమొదటి దశలో ఏమైందంటేనండి, ఆకృతి లేదు. ఒక సినిమా ద్వారా ఈ పాపులర్ అయింది కాబట్టి ఆ రోజు కేవలము మనము మీడియా ద్వారా చెప్పడం కంటే కూడా సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నామండి. అసలు ఓబన్న గారు ఎవరు, ఆయన ఏం చేశారు, ఎలా కోల్పోయారు సర్వస్వాన్ని, అది రాసుకున్నాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఏమైందంటే అండి, ఆకృతి వచ్చింది, తర్వాత విగ్రహాలు చేయించామండి. ఇప్పటికి తెలంగాణలో 4-5 ఉన్నాయండి విగ్రహాలు, ఇంకా రాబోతున్నాయి. ఆంధ్రాలో చాలా ఉన్నాయి విగ్రహాలు. అంటే విగ్రహాలు అనేసరికి నేను దాన్ని వ్యతిరేకించట్లేదండి. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా, విగ్రహం పెట్టేంత మాత్రాన నిగ్రహంగా మరి వారి యొక్క సమస్యలు సాధించుకునేందుకు ముందుకు వెళ్తారా లేదా అన్నది నాయకుడిగా మీకు అడుగుతున్న ప్రశ్న. సూటిగా అడిగారు కాబట్టి సూటిగా చెప్తాను. అది చేయాల్సిన పని మాదేనండి, మేము చేస్తున్నాం కూడాను. ఎందుకంటే నాయకులుగా ఉండి ఊరికే విగ్రహాలకు మాలలు వేయడం ఉపయోగం లేదండి. డెఫినెట్ గా ఇవన్నీ కూడా యువతలో, ముఖ్యంగా కుల యువతలో ఇవన్నీ భావాలు రేకెత్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామండి. అందులో భాగంగానే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని చూస్తున్నారు, సోషల్ మీడియా, అలాగే మేము ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నామండి. అది కూడా స్వచ్ఛందంగా నేను, చంద్రకళ గారు గతంలో ఆమె స్టార్ట్ చేశారు, ఇప్పుడు కొన్ని కారణాల వల్ల తను దూరంగా ఉన్నారు. సో నేను మొత్తం కంప్లీట్ చేశానండి. ఇప్పుడు దాని ద్వారా మొత్తం అందరికీ పాకిపోవాలండి. ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు మన వాళ్ళు చాలా మంది, ఓబన్న అనగానే ఎవరితను అనే ప్రశ్న రాకముందే మనం ఆన్సర్ ఇవ్వాలండి. అలాంటివన్నీ చేస్తున్నామండి. అదే గూగుల్లో సెర్చ్ చేయగానే రావాలంటారు. ఎగ్జాక్ట్లీ. సో మీ ద్వారా కూడా అభ్యర్థన ఏంటంటే, ఇవాళే మన బీసీ వెల్ఫేర్ వాళ్ళ సమక్షంలో వడ్డేఓబన్న.com VADDEOBANNA.com మీరు అది కూడా కొంచెం స్క్రాల్ చేయండి, లేకపోతే కింద పెట్టండి డిస్క్రిప్షన్ లో. సో అక్కడికి వెళితే కనుక ఎవరికైనా సరే ఓబన్న గారి గురించి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో అదంతా వస్తుంది. అలాగే అప్డేట్ చేస్తే ఉందండి, అప్డేట్ చేసుకోవాల్సిన పని ఉందంటారా? ఏం అవసరం లేదండి, ఎనీబడి కెన్ గో దేర్. జస్ట్ లాగిన్ అయితే ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ చూపిస్తాము. మీకు ఎక్కడైనా క్వెరీస్ ఏమన్నా నా నంబర్లు గట్రా ఇచ్చున్నాను అక్కడికి వచ్చి మీరు నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్ట్రగుల్ అండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ అంత పెద్ద అందరిలో పాపులర్ ఇవాళ మీ నోటికి నా నోటికి వచ్చారంటే ఆ స్ట్రగుల్ అంతా కూడా చేసామండి. సైరా నరసింహారెడ్డి ఇప్పుడు జరిగిన విషయాలు, ఆ తర్వాత అసలు అంచెలంచెలుగా పిల్లలు అందరు కూర్చొని బొమ్మలు పెట్టుకొని ఓబన్న అంటే ఎవరైనా తెలుసుకున్న దృశ్యాలు, ఆ వీడియోలు అన్ని కూడా పొందుపరిచి అందరికీ అర్థమయ్యే విధంగా అత్యతనులు చేసి పెట్టామండి. దయచేసి మీరు కూడా వీక్షించండి. రైట్ అండి. ఇప్పుడు రానున్న కాలంలో మరి ఎలా పోతుంది, ఎలా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? మరి ఒక సామెత మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి రాజుగారు. ముఖ్యంగా మా తాతలు నేతల నాయకులు అన్న డాష్ అని ఉంటుంది కదా, అట్లా కాకుండా మేమేం చేయాలి, వారిని గుర్తుపెట్టుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ భావజాలాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు ఐకాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తిగా ఎన్నో జరిగాయి, ఛానలే పుట్టిందండి. అలా ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్ ఉన్నా సరే ఇవాళ రెక్కాడతగాని డొక్కాడని బతుకులు, ఒక 2 తరాలు ముందుకెళ్తే దుర్గ గారి పూర్వీకులు ఎలా ఉన్నారో మా పూర్వీకులు అలాగే ఉన్నారు. తరాలు అంటే 2 తరాల్లోనే చాలా డిఫరెన్స్ ఉంది, అంటే నక్కకు నాగను తేడా ఉంది అప్పటికిప్పటికి. కాబట్టి వీటిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ఏం చేయాలంటే ఇవన్నీ గుర్తు పెట్టుకొని వాళ్ళు పోరాడి సాధించినప్పుడు మనము చిన్న సమస్యలను పోరాడి సాధించలేమా, ఈ ప్రశ్న మనం వేసుకుంటూ పిల్లలకి ఇది చెప్పుకుంటూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నమే చేస్తున్నామండి. ఎక్కడ చేసినా కూడాను అదే ప్రయత్నం మా తరఫున చదువుకున్న వారిగా చేయాల్సిన అవసరం ఉంది, మేము చేస్తున్నాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా అదేదో సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమాలో చెప్పడం జరిగింది కాబట్టి ఇలా బయటకు వచ్చింది అనుకోవచ్చు అంటారా? మరి గతంలో ఏం జరిగింది అనేది త్రవ్వుకుంటూ వెళితే, చరిత్ర మూలాల నుంచి మనం రాసుకుంటూ వెళితే చరిత్ర పుటల్లో లెక్కించబడే అవకాశం ఉంది కదా. కనీసం మీరు చెప్తున్నట్టు, మీరు డిమాండ్ చేస్తున్నట్టు పాఠ్యాంశాల్లో కూడా అవకాశం, ఛాన్స్ దొరికే అవకాశం ఉంది కదా. మరి ఇప్పుడున్న ఈ జనరేషన్ కి మరి ఒకసారి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆధారాలను సేకరించే పని ఏమన్నా చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సూచనిస్తున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు సూచన అంటం కంటే కూడాను ఇప్పుడు ఆధారాలు అంటే మనకి ఏం ఆధారాలు కావాలండి? ముఖ్యంగా అతను స్ట్రగుల్ అయ్యాడా, అతను స్ట్రగుల్ చేసి ఏం కోల్పోయాడు, అవి ఆధారాలండి, ముఖ్యమైన ఆధారం. ఇక ఆయన జీవన శైలి ఇవన్నీ అంటారా, ఇప్పుడు వెనకబడ్డ కులాలు కాబట్టి చాలా మటుకు కనుమరుగైపోయాయండి. ఉదాహరణకి ఇప్పుడు ఆ స్ట్రగుల్ తీసుకుంటే, నరసింహారెడ్డి ఓబన్న స్ట్రగుల్ తీసుకుంటే, ఆ తర్వాత గ్రహాంతర శిక్షలకి, అదే ఖండాంతర శిక్షలకి, ఖండాంతర శిక్షలకి అంటే అప్పుడు ఖండం మనం తీసుకెళ్లి ఎక్కడో అండమాన్ పడేస్తే వేరే ఖండంలో ఉండేది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఒకే దేశం అంటున్నాం కానీ ఖండాంతర శిక్షలు అసలు ఏమైపోయారో తెలియదు. అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ శోధించి కూడా మనం ఏం చేయలేదు, ఎందుకంటే చితికిపోయిన బ్రతుకులండి. వాళ్ళలో మనం శోధించాల్సింది ఏంటంటే ఎంత మంచి చేశారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సక్సీడ్ అయ్యారు,
ఎలా సర్వస్వం కోల్పోయారు, చరిత్రలో స్థానం లేకుండా ఎలా కోల్పోయారు, ఇప్పుడు చరిత్రలో స్థానం ఎలా వస్తుంది, వాళ్ళకి ఎలా గుర్తిస్తున్నారు. వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి దుర్గా గారు నేను మాట్లాడుతున్నాం. చెడ్డ పని చేసింటే మనం మాట్లాడడం నరకాసుర జయంతి లాగా ఉండేది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళలో మనం శోధి తెలుసుకోవాల్సిన విషయాలు మంచే కానీ చెడు శోధించాల్సిన అవసరమూ లేదు. మనం ఎక్కడ కూడాను ఆ మంచిని మనం స్ఫూర్తిగా తీసుకొని వాటిని యాంప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలనేది నా కోరిక, నా ఆశ కూడా. రైట్. అంటే ఇప్పుడు మన హీరో కాబట్టి ట్యాంక్ బండ్లో అందరూ స్టాట్యూస్ తోటి మన స్టాట్యూ కూడా పెడదాం అనుకుండా మరి భవిష్యత్తులో అందరి గుండెల్లో ఉండేలాగా ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు, గవర్నమెంట్ కానీ మీ కమ్యూనిటీ కానీ? గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఒక చిన్న సలహా ఇస్తున్నానండి నేను. ఇప్పుడు ఇలాంటి కమ్యూనిటీస్ కేవలం వడ్డరే కాదండి, మిగతా కమ్యూనిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మీరు పైకి తీసుకురండి. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సంఖ్యాబలం ముందుగా మాకు సంఖ్యాబలం చాలా ఉంది, అందరూ యూనిట్ అవుతున్నారు, చేస్తున్నారు. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా మీరు గుర్తించండి. సార్ చెప్పినట్టు వాళ్ళ ఆకృతులు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి ప్లేస్ ఇవ్వండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చి వాళ్ళు తీసుకున్న ఆ మంచి నిర్ణయాల వల్ల చాలా మందిలో స్ఫూర్తి నింపిన వారు అవుతారు. నిన్ననే నాకు ఒక కాల్ వచ్చిందండి, ఎక్కడ కృష్ణా జిల్లా నుండి కాల్ వచ్చింది. ఒక సద్బ్రాహ్మణుడు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఏమిటండి మీ కులంలో అసలు మరుగున పడిపోయాడండి, నేను స్వచ్ఛందంగా మీ కులస్తుల్ని, ఇక్కడ చాలా మంది లేబర్ ఉన్నారండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇవాళ నేను సో దానం చేస్తున్నానండి, నేను ఇవాళ ప్యాంప్లెట్లు కొట్టిస్తున్నానండి, సో మీరు ముందుకు తీసుకొచ్చి నాయకుడిని ముందు పెట్టుకోవాలండి. అతను చెప్తున్నారంటే మేము ఆ రోజు కన్నకళ నిజమైంది అనుకుంటున్నానండి. ఆ రోజు నలుగురు కూడా తెలియదండి ఓబన్ అంటే. దాతలు ముందుకు వస్తున్నప్పుడు కూడా మరి భవిష్యత్తు దూతలుగా ఎందుకు మారలేకపోతున్నారు మీ కమ్యూనిటీ నాయకులు? అది ప్రాబ్లం ఉందంటే మా కమ్యూనిటీనే కాదండి దుర్గా గారు, వెనకబడ్డ కమ్యూనిటీస్ లో ఇప్పుడు చితికిపోయిన బతుకులు తరాల నుంచి పడ్డ బాధలు కాబట్టి కొన్ని తరాలు పడుతుందండి మార్చడానికి. కొంచెం పాజిటివ్ గా తీసుకోవాలి. ఎవరిని తప్పట్టడానికి లేదు, వాళ్ళు చేస్తున్న వృత్తి లాంటిది. అలాంటి పరిస్థితుల్లో తొందరగా ఏదో పాలిస్డ్ కమ్యూనిటీస్ లాగా ఇమీడియట్ గా రావాలంటే టైం పడుతుంది కదండి. రైట్. మరొక ప్రశ్న అండి, ఇప్పుడు అదేవిధంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో ఆధిపత్య కులాలు ఉన్నాయి, అదేవిధంగా అణగదొక్కబడిన కులాలు ఉన్నాయి. సో మీది కూడా అందులోకి వస్తుంది. మరి మీకు మీ పూర్వీకులు చేసిన ఫైట్ ఏదైతే ఫ్రీడమ్ ఫైటింగ్ ఉందో అందులో భాగంగా ఎంతో కొంత రాజ్యంలో కూడా మీకు రాజ్య పరిపాలన కూడా రావాలి కదా, రాజకీయంగా ఎలా ఉన్నారంటారు మీరు? రాజకీయంగా ఇప్పుడు మడుగులెత్తే స్టేజ్ లోనే ఉన్నామండి, ఒప్పుకుందాం కాసేపు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు, డబ్బులున్నా కూడా ఈ ల్యాడర్ రానివ్వదు. ఒకరిద్దరు ఉన్నారు, మా కులం వాళ్ళు లెక్కేసుకుంటే ఒకరిద్దరు ఉన్నారు. దౌర్భాగ్యవశాత్తు అలాంటి వాళ్ళు కొంతమంది రాంగ్ డైరెక్షన్ కూడా వెళ్తున్నారు. మనం ఏం చేయలేని ప్రజాస్వామ్యం కాబట్టి ఇట్ ఇస్ ఎ టైం అండి. ఆ టైం అనేది రావాలి, ఇప్పుడు వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఉండడం వల్ల కొంత అభివృద్ధి చెందారు. ఇక్కడ కూడా కొంతకాలం ఇస్తే ఒక 50-60 ఏళ్ళన కనీసం మాకు ఇస్తే అలాంటి హక్కు డెఫినెట్ గా అప్పుడు మనకు ఒక శాతం ఉంటుంది. కాబట్టి దుర్గా గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు బీసీలకు కూడా స్థానాలు ఇవ్వాలంటున్నారు. కాబట్టి అలాంటి రిఫార్మ్స్ తొందరగా ముందుకు వస్తే తప్పదండి. ఇప్పుడు వాళ్ళు కూడా అంగీకరించాలి, ఇంతకాలం రాజ్యాలు ఏలారు, ఇప్పుడు కింద వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అదేవిధంగా మరి గతంలో కూడా రేనాటి ఉద్యమంలో ఇప్పుడు మీరు చెప్పినట్లు సమరసింహారెడ్డి గారు అన్నారా? ఎస్, ఓకే. రెడ్డి గారికి అప్పుడు మీరు సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు అగ్రకులాలే, అంటే అత్యంత అల్ప స్థాయిలో ఉన్న అగ్రకులాలకే మళ్ళీ మీరు ఒత్తుతూ ఉన్నారా, లేకపోతే ఎట్లా మీరే ఒకవేళ బానిసలుగా కాకుండా మీరే ఎప్పుడైతే మరి జాతిని ఉద్ధరించాలి, రాజకీయంలో రావాలన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? కోరిక అందరికీ ఉన్నాయి, అందుకని మాకు ఉందండి కోరిక, దానికి తప్పేం లేదు. సైరా నరసింహారెడ్డి గారికి అంటే మనం ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే ఆయన కింద పనిచేసిన ఆయన అని చెప్పొచ్చు. కానీ అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇవాళ కొత్త యాంగిల్ బయటకు వచ్చిందండి దుర్గా గారు. ఏంటంటే మీరు చూడండి, ఆయన అడుగులకు మడుగులు ఎత్తలేదు, ఆయన కింద పని చేయలేదు. ఇతను సైన్యాధ్యక్షుడు అండి, అది యుద్ధం. ఇదంటే దౌత్యం అంటే వేరండి. దౌత్యంలో కలం పనిచేస్తుంది, మాట పనిచేస్తుంది. యుద్ధంలో మీ కరవాలమే పనిచేస్తుంది, మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు మడుగులొత్తలేదు, ఆ సిచ్యువేషన్ వేరు. కానీ మీరు చెప్పినట్టు ప్రస్తుతం మాత్రం మడుగులొత్తే స్టేజ్లోనే ఉన్నారు. ఇక తప్పట్లేదు పరిస్థితి, అటుపోయిన ఇటుపోయిన మూడు గ్రహాలే ఉన్నట్టు మనకి ఇట్లాగా ఉంది పరిస్థితి ఎక్కడ చూసినాను. కాబట్టి అందులో వాడిని అలా ఉన్నారు. కానీ గివెన్ ఎ ఛాన్స్. ఇవాళ చూడండి, మన స్పీకర్ గారు ఉన్నారు గడ్డం, అతను ఎక్కడి నుండి వచ్చారండి, ఎస్సీ కమ్యూనిటీ నుండి వచ్చారు. ఇవాళ స్పీకర్ గా అతను ఉన్నారు. అలా కూర్చోవాలన్నా కూర్చోబెట్టాలన్నా సరే కొంత భాగం మీరు కేటాయిస్తే తప్ప కుదరదండి. కాబట్టి ఆ రకంగా చూస్తే ఆ భాగం వచ్చేంత వరకు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. మీరు చెప్పినట్టు ఇండిపెండెంట్ గా ఉన్న పడంగా ఓవర్ నైట్ రావడం మాత్రం కొంచెం కష్టమే. కానీ గవర్నమెంట్ కూడా ఆ చొరవ తీసుకుంటుంది కాబట్టి సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ ఇవన్నీ కూడా రిఫార్మ్స్ ముందుకు వస్తే అది రావాలంటే మీరు చెప్పినట్టు చైతన్యం రావాలి ఈ కులాల్లో. ఆ చైతన్యం మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు చేద్దాం, ప్రయత్నం చేద్దాం, వస్తుందని ఆశిద్దాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా ఆశించే క్రమంలోనే మరి వడ్డేబాబన్న.com అంటూ మీరు పెట్టడం జరిగింది కదా, మరి నెక్స్ట్ జయంతికి లేదా వర్ధంతికి ఎటువంటి టార్గెట్స్ అని పెట్టుకున్నారా?
అవునండి. అవడానికి. రీచ్ అవడానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నామండి. ఉదాహరణకి అంటే ఇప్పుడు మా లెవెల్లో మేము చెప్పే టార్గెట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం అనూహ్యంగా అనిపించవచ్చు మీకు. ఓకే. చూడండి, మొట్టమొదట 2019లో స్టార్ట్ చేసిన ఒక విగ్రహం కూడా లేదు. 23 కల్లా కనీసం 10 విగ్రహాలు కావాలనుకున్నాము, టార్గెట్ రీచ్ అయ్యాం. ఓకే. ఇప్పుడు కనీసం నెక్స్ట్ ఇయర్ కల్లా అంటే ఫస్ట్ జరగబోయేది ఏంటంటే మేజర్ చేంజ్, మన బ్రదర్ రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా జగన్ గారు కంపల్సరీగా ఏదో ఒకటి చేయాల్సిందే, జయంతి వర్ధంతులకు అలాట్ చేయాల్సిందే. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ గా అది ఒక క్యాలెండర్ లో ఒక విండో ఫామ్ అయిపోతుందండి. ఆ హీరోకి ఫామ్ అయినప్పుడు జనాలకి అందరికీ తెలుస్తుందండి, ఆ కులాలకు గుర్తింపు పెరుగుతుందండి, వాళ్ళ మీద గౌరవం పెరుగుతుందండి. సో ఇవన్నీ ఫస్ట్ ఈ టార్గెట్స్ రీచ్ అయ్యామని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ రేవంత్ గారిని కలిసే ప్రయత్నం చేయబోతున్నాము. ఎప్పుడు అడిగే ఎస్టీ డిమాండ్ ఎలాగో అడుగుతాము. అది కాకుండా ట్యాంక్ బండ్ లో ఒకటి షబీర్ అలీ గారు ప్రామిస్ చేసినట్టు ఆయన కూడా మాట్లాడుతాం, పాఠ్యాంశాలు కూడా మీరు పెట్టాలండి, ఎక్కడో చోట పెట్టండి కనీసం పెట్టి ఇలా ముందుకు తీసుకొస్తే కనుక నెక్స్ట్ టైం అంటే 2025-26 కల్లా కూడా విగ్రహాలే కాదు, జనాల్లో చైతన్యం కూడా పెరగాలి. ఇప్పుడు కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళు అయితే బీసీ వాళ్ళే మాట్లాడుకునే ఈ విషయాన్ని అందరూ మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళడం ఒక పెద్ద టార్గెట్ అండి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టార్గెట్స్ అండి. థ్యాంక్ యూ మచ్ ఫర్ పార్టిసిపేషన్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, 217వ జయంతి వడ్డే ఓబన్న గారిది మరి ప్రభుత్వం కూడా గుర్తించింది కాబట్టి ఇది మొదటి స్టెప్గా మేము ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా ఇదే కమ్యూనిటీకి సంబంధించిన బోలెడైన సమస్యలు ఇప్పటికే గత ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చున్నాయి, కానీ మరి ఓడిపోవడం వల్ల కానీ అంతకుముందు ప్రభుత్వాలు మారటం వల్ల కానీ ఇంకా మా బ్రతుకులు మాత్రం మారడం లేదు, మా సమస్యలు ఇంకా నిలిచే ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చుకునేలాగా మేము ముందుకు వెళ్తాం. అందుకు వడ్డే ఓబన్న లాంటి స్ఫూర్తి కూడా మేము తీసుకుంటాం. ఆ పోరాట ఉద్యమంలో మరి మేము కూడా ఒకప్పుడు మా పూర్వీకులు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము అదే ఉద్యమ వారసత్వాన్ని భావజలాన్ని ముందు తీసుకొని మాకు కావాల్సిన సమస్యను మేము పరిష్కరించుకునేందుకు సిద్ధపడుతున్నాం అంటూ కూడా డాక్టర్ ఓర్సు శ్రీనివాసరాజు గారు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. 7 స్వేచ్ఛకు సంకేతం.